ఆయన ఏం చెప్పారంటే నెక్స్ట్ డేట్ అనౌన్స్ అయ్యే నాటికి వారం రోజుల ముందే మీరు మీ కౌంటర్ కాపీ వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. ఇప్పటి వరకు కౌంటర్ కాపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వేళ మా ప్లేడర్ ఏదో తప్పుగా చెప్పాడని రామకృష్ణారెడ్డి గారు ఏదైతే చెప్పారో నన్ను సపోర్ట్ చేస్తూ కానీ అపోజ్ చేస్తూ కానీ కౌంటర్ దాఖలు చేయలే ఇప్పటి వరకు. రెండు ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు మాట్లాడలేదు. 22వ తారీఖున ఏం చేస్తారో చూడాలి. దీనివల్ల ఇప్పుడు తేలితే రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటయ్యా అంటే, నేను అమెండ్మెంట్ మార్చి పెట్టాను. ఏవేవైతే మాకు ప్రామిస్సులు చేశారో ఆ ప్రామిస్లన్నీ కూడా పాస్ సచ్ అదర్ ఆర్డర్స్ యాజ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ డీమ్స్ ఫిట్ అండ్ ప్రాపర్ in the facts and circumstances of the case. Issue a writ of mandamus or any appropriate writ directing center to grant an aid to the state of Andhra Pradesh, which is devastated by the bifurcation of the state as well as post-pandemic crisis. నాశనం అయిపోయి ఉన్నటువంటి రాష్ట్రానికి ఇమ్మీడియట్గా మీరు సహాయం చేయండి అని కేంద్రాన్ని ఆదేశించండి. ఎందుకు నాశనం అయిపోయామంటే ఇక ఇప్పుడు చెప్పానుగా లెక్క. కష్ట సుఖాలు కలిసి పంచుకోవడం అంటే కష్టం మనకి, సుఖం వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్గా కేసీఆర్ గారు చెప్తున్నారు మన దేశంలోనే రిచెస్ట్ రాష్ట్రం. ఈ 9 ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ డెఫిసిట్ లేదు. వాళ్ళు చేసిన అప్పులన్నీ కాళేశ్వరంకో ఇంకో ప్రాజెక్టుకో చేశారు. కానీ జీతాలు ఇవ్వడానికో పెన్షన్లు ఇవ్వడానికో అప్పులు చేయవలసిన పరిస్థితి రాలే. ఉన్న డబ్బంతా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేశారు. అసలు రెవెన్యూని ఏం చేస్తున్నాం అన్నది చట్టంలో పెట్టలేదు. మనకు పంపించిన బిల్లులో రెవెన్యూ ఏం చేస్తున్నారో లేదు. ఇదేంట్రా అని మన ఎమ్మెల్యేలు అడిగారు. ఏ బిల్లులో అన్నా ఖచ్చితంగా ఉండవలసినవి ఏమిటంటే అసలు ఆ బిల్లు ఎందుకు పెడుతున్నాం, అది ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 2, ఆర్థికపరమైనటువంటి ఏమన్నా ఉంటే అవి ఏం చేయదలుచుకున్నాం. ఈ రెండూ లేకుండా మనకి బిల్లు వచ్చింది అసెంబ్లీకి. వీళ్ళు అడిగితే వాళ్ళు రిటర్న్గా ఏం సమాధానం చెప్పారు తెలుసా? అవి బిల్లు క్యాబినెట్లో చర్చించి పార్లమెంట్కి పెట్టేటప్పుడు అవన్నీ జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇచ్చిన ఫార్మాలిటీ, స్టేట్కి పంపాలి కాబట్టి పంపుతున్నాం. అయ్యా సాలిసిటర్ జనరల్ గారు ఏదో దీని మీద ఈ రాష్ట్ర విభజన మీద ఒక ఒపీనియన్ ఇచ్చారట. ఆ ఒపీనియన్ పంపించండి అని అడిగారు. ఆ ఒపీనియన్ సీక్రెట్, థర్డ్ పార్టీతో షేర్ చేసుకునేది కాదు, మీకు పంపం. మన రాష్ట్ర విభజన జరుగుతుంటే మన అసెంబ్లీ థర్డ్ పార్టీ అయిపోయింది. ఇవన్నీ రిటర్న్గా ఉన్నాయి. రేపు చెప్పబోతున్నాను నేను. తర్వాత మన వాళ్ళందరికీ ఒక ఏం ఎక్కించేశారంటే వీళ్ళు ఎంతసేపు అదే పట్టుకున్నారండి. విభజన జరగదని పట్టుకున్నారండి. దాంతో మనకు రావాల్సినవి కూడా అన్నీ పోయాయి. కరెక్ట్ కాదది. అసెంబ్లీలో చర్చించారు. 9072 అమెండ్మెంట్స్ పెట్టారు. అందులో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్, పోలవరం, మొత్తం ఏవేవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని పెట్టి కొన్ని పెట్టకుండా ఉంచారో అవన్నీ కూడా అసెంబ్లీ నుంచి అమెండ్మెంట్స్ వెళ్ళాయి. వాటిని కట్టకట్టి చెత్తబుట్టలో పారేశారు. ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే కూడా దానికి సమాధానం లేదు. ఏదో సెక్షన్ 8 ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే ప్రపంచం అల్లకల్లోనే అయిపోయి చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేసేస్తారు కాబట్టి మీకు ఏమని. ఏంటి మన పరిస్థితి ఈ దేశంలో? ఇలా మనం తలదించుకుని ఇలా సిగ్గుపడుతూ బతికేవలసిందేనా? మాకు చేత కాలేదురా అని ఒక రైట్ని అడగడానికి కూడా మనకేం లేదా? ఇదే ఇష్యూ మీద నేను కోర్టుకు వెళ్తే లక్కీగా 9 ఏళ్ల తర్వాత అయినా వింటామన్నారు. విని ఏం చెప్తారో చూద్దాం. వింటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 22 ఇంకా 4 రోజులు ఉంది. మీరు ఒక ఎఫిడవిట్ వేయండి. నేను చెప్పిన తప్పు అయితే తప్పు అనేయండి, రైట్ అయితే రైట్ అనేయండి. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా అక్కడ ఎఫిడవిట్లో పెట్టినవే. ఈ లెక్కలన్నీ ఎన్ని పార్టీలు అపోజ్ చేసాయి, ఎన్ని పార్టీలు సపోర్ట్ చేసాయి, ఈ లెక్కలన్నీ కూడా ఎఫిడవిట్లో పెట్టినవే. శ్రీకృష్ణ కమిషన్ మీద డిస్కషనే లేదు. 10 కోట్లు ఖర్చు పెట్టి కమిషన్ వేసి ఇన్ని 4 బుక్కులు ఇచ్చాడు ఆయన. దాని మీద అసెంబ్లీలోనో, పార్లమెంట్లోనో, రాజ్యసభలోనో, లోక్సభలోనో, పంచాయతీలోనో ఎక్కడా చర్చించకపోతే ఎందుకంటే అది
అలా చర్చించకుండా ఏ రాష్ట్ర విభజన జరగల. ఒక కమిషన్ వేస్తే కమిషన్ని పార్లమెంట్ చర్చిస్తుంది, అసెంబ్లీ చర్చిస్తుంది. పూర్తిగా ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్థని పూర్తిగా గండి కొట్టేస్తే దాని గురించి ప్రశ్నించేవాడే లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి నేనేదో నాకు దొరికింది అక్కడ, నేను పార్టీ ఇన్ పర్సన్ కూడా అందుకే పెట్టాను. లీడర్లు అయితే ఇవన్నీ వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళు మళ్ళీ అక్కడ చెప్పాలి. లీడర్లకి అంత మెమరీ ఉండదు, వాళ్ళు డబ్బులు తీసుకుని స్పీడ్గా ఇంకో కేసు ఉందని వెళ్ళిపోతారు. అందుకని నేనే స్వయంగా వెళ్ళి నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. ఇప్పటికీ ఈ కేసులో 5 సార్లు అప్పీర్ అయ్యాను. రేపు 22న 6వసారి అప్పీర్ అవుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అబ్బాయి ఇదేం లేదండి ఓపెన్ చేయకుండా అందరినీ నేను చాలా షాక్ అయ్యాను. తర్వాత వాళ్ళు మార్చుకున్నారు. గుడ్, మేము అలా అన్నది ఎందుకు అన్నదో మాకు తెలియదు, కానీ మా స్టాండ్ అది కాదు అని సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. కాబట్టి రేపు వాళ్ళ స్టాండ్ మారుతుందని నమ్ముదాం. నేను నమ్ముతున్నాను రేపు ఖచ్చితంగా నా ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ చేస్తారు. వచ్చి నాకు సపోర్ట్ అంటే ఈ స్టేట్కి సపోర్ట్, స్టేట్ని సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇంకా ఇది మొట్టమొదటి నుంచి ఒక ఆయన కూడా నాకు మనిషి పరిచయం లేదు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు, ముఖమే చూడలేదు. కర్నూలు జిల్లాలో పి రఘుమోహన్ ఆయన ఎవరో, ఆయనకి నమస్కారం పెడుతున్నాను. ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దాని మీద నాకు ఎన్ని పంపించాడంటే, ఇప్పుడు కాదు 2013 నుంచి మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్లో సగం ఇన్ఫర్మేషన్ ఆయన పంపిందే. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, మెయిల్ చేస్తూ ఉంటాడు నాకు. ఆయన మెయిల్కి మళ్ళీ మనం రిప్లై పెడితే రిప్లైకి కూడా రిప్లై ఇవ్వడు ఆయన. అబ్బాయి ఏమన్నా గవర్నమెంట్ సర్వెంట్ ఏంటో బయటపడడం ఇష్టం లేదో తెలియదు, కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చాడు. ఆయనకు కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రమేష్ చంద్ర వర్మ గారు నేను 2-3 సార్లు చెప్పాను. రమేష్ చంద్ర వర్మ అని వైజాగ్లో అడ్వకేట్ ఒక ఆయన, ఇనగంటి రవి అని మీ వాడే జర్నలిస్ట్ విజయవాడలో ఉంటాడు ఆయన వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంత ఇన్ఫర్మేషన్ పంపారంటే, ఈ ఇవాళ చూశాను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు ఎక్కడ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, ఇవ్వట్లేదు. ఎన్ని స్టేట్లకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందో నిన్నే రమేష్ చంద్రవర్మ గారు వాళ్ళకి పంపిస్తే పట్టుకొచ్చి పంపించాడు నాకు. వచ్చి అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని చెప్పింది అని, ఎక్కడా లేదని ఫైనాన్స్ కమిషన్ మెంబరే చెప్పాడు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి గారు చెప్పాడు, మేము ఎక్కడా అలా రికమెండ్ చేయలేదండి అని. ఎందుకు తక్కువ నోటికి వస్తే ఏదొస్తే చెప్పేస్తారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఇంకా కొత్త రాష్ట్రాల వేటికి ఇవ్వకని, పాత రాష్ట్రాలకి లేదు, ఈ రాష్ట్రాలకి లేదు, మొత్తం తీసామని. ఇన్సెంటివ్స్ రాకుండా హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందా? బెంగళూరులో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందా? ఆంధ్ర రావాలంటే ఆఫీస్ అయినా వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ వచ్చిందా? భారతీయ సిమెంట్స్ ఆఫీస్ వచ్చిందా? సాక్షి హెడ్ ఆఫీస్ వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ వచ్చిందా? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు కూడా ఆంధ్రాలోకి షిఫ్ట్ చేయరు. ఎందుకంటే బిజినెస్, నేనే తప్పన్నా. ఇక్కడ ఏదో ఒక అడ్వాంటేజ్ ఉండాలి. వ్యాపారస్తుడికి కావాల్సింది ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉండాలి. మీరు మీ ఆఫీసులో షిఫ్ట్ అయిపోతే ఎవడొస్తాడండి ఇక్కడికి? ఎందుకు వస్తాడు? ఏదైనా సముద్రం ఒడ్డున ఉంటే వ్యాపారం బాగుంది అనుకుంటే వైజాగ్ వస్తాడు. అగ్రికల్చర్ బేస్డ్ అయితే ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్షన్ బాగుంది కాబట్టి ఇక్కడికి రావాలి. మిగతా ఇండస్ట్రీస్ హైదరాబాద్ వెళ్తావా, నువ్వు ఆంధ్ర వెళ్తావంటే హైదరాబాద్ వెళ్తారు, మెడ్రాస్ వెళ్తారు, బెంగళూరు వెళ్తారు. ఇక్కడ ఉన్న 5% ట్యాక్స్ లేదు నీకు, రా 5 ఏళ్ల పాటు 5% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చాం, వచ్చే నో ఇన్కమ్ ట్యాక్స్, నో కార్పొరేట్ ట్యాక్స్ ఫర్ 5 years. మిగతా ట్యాక్స్లో కూడా 5% స్టేట్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్, ల్యాండ్ ఫ్రీ, వాటర్ ఫ్రీ ప్రకటిస్తే వస్తారు. మనం జీతాలు ఇవ్వడానికే డబ్బులు ఉండట్లేదు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఏదైనా గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ఎలా తీసుకెళ్ళి ముంచేశారు కాబట్టి. ఎందుకో మరి మేము అడుగుతున్నాం కదా అంటారు. అడిగితే పని జరగదు. ప్రతిపక్షాలన్నింటినీ సమీకరించి పార్లమెంట్లో ఓటింగ్ పెట్టమనండి, పార్లమెంట్లో డిస్కస్ చేయండి. ప్రధానమంత్రి గారు మీరు చెప్పిన మాట మీద ఇవాళ డిబేట్ చేద్దాం. ముంచేశారు ఆంధ్రాని మీరే అన్నారు, రండి ముంచేయడం ఎలా ముంచేశారో చెప్పండి, దాని మీద డిబేట్ చేద్దామని ఒక క్వశ్చన్ పెట్టండి అని క్వశ్చన్లు కూడా తయారు చేసి ఇచ్చాను. ఆయన పట్టించుకోలేదు, ఈయన పట్టించుకోలేదు. రేపు 22వ తారీఖు మంచి జరుగుతుందని ఆశిస్తూ మళ్ళీ ఓసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. శివరాత్రి నాడు క్షమించండి. గవర్నర్ గారికి ఈ రఘుమోహన్ అన్నాయనే 2013లో గవర్నర్ గారికి ఒకటి పెట్టాడు. అంటే గవర్నర్ గారు మీ ఆఫీస్ నుంచి ఆంధ్ర తెలంగాణ ఇష్యూ మీద మీరేం కమ్యూనికేట్ చేశారో అది ఇప్పించండి.
అంటే గవర్నర్ ఆఫీస్ రిప్లై ఇచ్చింది. అది కూడా ఇదే దేశ శ్రేయస్సు దృష్ట్యా, దేశం మీద విదేశాలు ఏదో సెక్షన్ 8 అని ఉంటుంది. దాని ప్రకారం మనం ఏం అడిగినా సరే, పోలవరంకి ఎంత ఇచ్చారని నేను అడిగాం అనుకోండి, సెక్షన్ 8 ప్రకారం మీకు ఇది ఇవ్వడానికి కుదరదు. అది కూడా గవర్నర్ ఆఫీస్ కూడా. గవర్నర్ ఆఫీసు ఏం కరస్పాండ్ చేసిందని సీక్రెట్ ఏంటండి? ఎలా సీక్రెట్ అవుతుంది? సొలిసిటర్ జనరల్ చెప్పింది సీక్రెట్ అవుతుందని డైరెక్ట్గా హోమ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీకి రాస్తాడా? దమ్ము, ఎంత దమ్ము ఉండాలంటే. ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ లెజిస్లేచర్ తరఫున, అతను అడిగింది కూడా లెజిస్లేచర్ తరఫున అడిగాడు. అసెంబ్లీలో బిల్లు పెడుతున్నాం కదా, ఈ బిల్లుకు సంబంధించి 2 కావాలి మాకు. ఒకటి ఫైనాన్షియల్ మెమరాండం, ఒకటి 2 సొలిసిటర్ జనరల్ ఇచ్చిన అడ్వైజ్ ఏంటి, ఒపీనియన్ ఏంటి, ఈ 2 ఇవ్వండి అంటే, 5 అసలు బిల్లు పెట్టేటప్పుడు, అంటే ఇది అసలు బిల్లు కాదనమాట, అసలు బిల్లు పంపమని డైరెక్ట్గా అంబేద్కర్ గారు చెప్పారు. ఇది అసలు బిల్లు పంపాలి. ఏ బిల్లు అయితే పార్లమెంట్లో పెడుతున్నారో ఆ బిల్లు మీద రాష్ట్ర లెజిస్లేచర్ ఒపీనియన్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత గవర్నర్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు, ఇది బాగుంది, వీళ్ళు ఇచ్చిన ఇలాంటి ఒపీనియన్ ఇస్తే ఏం చేయాలన్న నిర్ణయం కోసమే ప్రెసిడెంట్ గారు పెట్టాలి అని పెట్టారు. మామూలుగా క్యాబినెట్ పెడుతుంది బిల్స్. ఏ బిల్లు పెట్టినా అది ప్రెసిడెంట్ పెట్టినట్టే. కానీ దీంట్లో ప్రెసిడెంట్ అని పేరే యాడ్ చేశారు. ఎందుకు చేశారంటే నిష్పక్షపాతంగా నువ్వు వ్యవహరించవా అని. కానీ ఆ రోజున్న పరిస్థితులు ఎవడన్నా 18వ తారీఖు డిస్కషన్ జరిగిందండి, ఇక్కడ బిల్లు పాస్ అన్నారండి. 20వ తారీఖు రాజ్యసభ అండి, ఓటింగే లేదన్నారండి. 21 పార్లమెంట్ అయిపోయింది లోక్సభ, కొత్త ఎలక్షన్కి వెళ్ళిపోవాలి. ఓట్ అనే అకౌంట్ అన్నది ఆఖరి రోజున పెడతారు, అది 17వ తారీఖు అయిపోయింది. అంటే ఓట్ అనే అకౌంట్ అయిపోయి ఇంకా మూసేసేటప్పుడు, దుకాణం మూసేసేటప్పుడు ఇది ఒకటి విసిరారనమాట. మనం ఇంత సన్నాసులమా కాదా చూద్దామని ఒక విసిరారు. మనం సన్నాసులమే అని 9 ఏళ్ల నుంచి అలా కూర్చున్నాం. ఇంత అవమానం జరిగినా నోరెత్తం మేమని. ఇంత దారుణ రికార్డులో, పోనీ రికార్డులు ట్యాంపర్ చేయగలిగారా అంటే అక్కడ ఉన్న లోక్సభ స్టాఫ్ ట్యాంపర్ చేయడానికి ఒప్పుకుని ఉండరు. ఎందుకంటే అయిపోయింది గవర్నమెంట్. వీళ్ళు అడిగే ఉంటారు అవన్నీ రాయకండి రాని. వాళ్ళు మేమెందుకండి, అయిపోయింది వేళతో లోక్సభ వాళ్ళు వీళ్ళు ఎవరికి కింద పనిచేసేవాళ్ళు కాదు, స్పీకర్ కింద పనిచేసేవాళ్ళు. స్పీకర్ ఏమో వేళతో అయిపోతుంటే వాళ్ళు ఎందుకు మారుస్తారు? యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేశారు. ఏమి రాశారు అది. వాళ్ళు చేసిన పెద్ద ఈ పార్లమెంట్లో ఇంకా న్యాయం ఉంది అనడానికి ఒకే ఒకటి ఏంటంటే, అక్కడ జరిగినట్టుగా అక్కడ బెంచ్ మీద కూర్చుని రాసేవాళ్ళు కరెక్ట్గా ఏం జరిగిందో అది రాసి ప్రింట్ చేసి బైండ్ బుక్ వేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే మనకి వచ్చింది. దీని మీద కూడా మనం సైలెంట్ అయితే ఇక లాస్ట్ ఛాన్స్. దీని మీద సైలెంట్ అవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా వింటే ఎఫిడేవిట్ వేయమనండి, కౌంటర్ వేయమనండి. అది జరిగింది రైట్ అని కౌంటర్ వేయండి, లేకపోతే తప్పని కౌంటర్ వేయండి, లేకపోతే ముందు ఇలా చేయమని కౌంటర్ వేయండి. ఏ కౌంటర్ వేయకుండా ఊరుకోవడం ఏంటి గవర్నమెంట్? అది ఇవాళ నా కంఠస్వరం. అదానీ గారు గొడవ మీకు బోఫోర్స్ జ్ఞాపకం ఉంది కదా. బోఫోర్స్ ఎందుకు వచ్చింది గొడవ అంతాను? స్వీడిష్ రేడియో వాడు ఒక ప్రకటన చేశాడు, ఇందులో మధ్యవర్తులకి సొమ్ములు ఇచ్చారని. చేస్తారు ఇంటర్నేషనల్ డీల్స్లోకి వెళ్ళినప్పుడు. అదానీ అన్నతను ఇప్పుడు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నాడు అనుకుంటాను, రిచెస్ట్. అతని మీద అసలు ఇక్కడ మాట్లాడడానికి లేదు, ఎందుకంటే మోడీ గారు అదృష్టం. ఇక్కడే దాని మీద చాలా గొడవ జరిగి ఉండాలి. అదానీ గారు రైటా తప్ప నేను చెప్పను, కానీ ఎందుకంటే 609 కోట్లండి ఆయన. 609వ స్థానంలో ఉండేవాడు. $280 కోట్ల ఆయన యావదాస్తిను. ఎప్పుడు మోడీ గారు వచ్చే టైంకి ఆయన కోటీశ్వరుల లిస్టులో 609వ స్థానంలో ఉన్నాడు. $280 కోట్ల ఆస్తులు. కరోనా వచ్చే నాటికి 2020 నాటికి అది 1000 కోట్లకు పెరిగింది. కరోనాలో దేశం అంతా పోయింది, ప్రపంచం అంతా పోయింది. అదానీ గారి ఆస్తి $1,41,000 కోట్ల పెరిగి 4వ స్థానంలోకి, 609 నుంచి 4వ స్థానంలోకి వచ్చాడు. మరి మనకే అనుమానం వస్తుంది కదా, ఏంటండి బాబు ఇలాగా ఇంత పెరిగిపోయాడు, మోడీ గారు అన్నీ ఈయనకే ఇచ్చేస్తున్నాడు, ఎవడా మోడీ గారు ఏమి ఇచ్చాడు ఆయనకి అని అడుగుతారు. అడిగితే ఇది డైరెక్ట్గా బిజినెస్ స్టాండర్డ్ అనే పేపర్లో వచ్చింది.
డిసెంబర్ 21 డిసెంబర్ 3 2021 నాడు ఆస్ట్రేలియా గవర్నమెంట్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాడు బొగ్గు ఆదాని అని మీరందరూ పెద్ద గొడవ చేశారు, పేపర్లో రాశారు. ఇక్కడ మనకెంత రిజర్వ్స్ ఉండి ఆస్ట్రేలియా గవర్నమెంట్ నుంచి చేయడం ఏంటండి, ఇది ఎక్కడ అన్యాయం అని పేపర్లన్నింటిలో వచ్చింది. నెక్స్ట్ 22 మే 21 నాడు ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే బొగ్గు మీద ఇంపోర్ట్ డ్యూటీ 2.5% ఉంటే 0 చేసింది. అంటే బొగ్గు తెచ్చుకునేవాడు ఏమి డ్యూటీ కట్టక్కర్లేదు. ముందు ఆదాని గారు బొగ్గు తెచ్చుకుంటున్నారని ప్రకటించాడు, తర్వాత వీళ్ళేమో ఇంపోర్ట్ డ్యూటీ కట్ చేస్తున్నామని ప్రకటించారు. తర్వాత మళ్ళీ నెల్లాళ్ళకి 4/6 జూన్ 4వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్డ్ కోల్ ఇండియా టు ఇంపోర్ట్ 12 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ఇండియాకి ఆర్డర్ వేసింది, తీసుకురా 12 మిలియన్ టన్నుల బొగ్గు మీరు ఇంపోర్ట్ చేసుకోండి అని. ఎప్పుడుది కట్ చేసి 0% చేసిన నెల్లాళ్ళకి. సరిగ్గా అదే రోజు ఏ రోజునైతే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందో జూన్ 4, 2022 నాడు ఆదాని గారికి 8,308 కోట్ల రూపాయల ఎన్టీపీసీ ఆర్డర్ వచ్చింది. బొగ్గు ఇంపోర్ట్ చేసి వాళ్ళు తీసుకుంటారు. ఇది చూసిన తర్వాత ప్రభుత్వం సపోర్ట్ తోటే ఇది చేస్తున్నాడు అని అనిపిస్తుంది కదా. అలాగే ఆదాని గారికి ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దీన్నే క్రోనీ క్యాపిటలిజం అంటారనమాట. క్రోనీ క్యాపిటలిజం అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ మనుషులకి అన్నీ కట్టబెట్టి పైకి తీసుకొచ్చి టాప్లో కూర్చోబెట్టడం. దీని మీద మొన్న ఎవరో పంపారు వాట్సాప్లో, మీలోనే ఎవరో పంపుంటారు. 1969లో ఇరాన్ తోటి బిర్లా వాళ్ళు టాటా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి. అగ్రిమెంట్ అంతా అయిపోయి ఆఖరిన ప్రభుత్వం దగ్గరికి వచ్చారట 69లో ఇందిరాగాంధీ టైంలో. ప్రభుత్వం దగ్గరికి వస్తే ప్రభుత్వం చూసి ఈ బిజినెస్ ఏదో బాగుందిరా అని మేమే చేస్తామండి. ఇది ఎక్కడ అన్యాయం అండి, మేము అంతా చేశాం కదా అంటే ప్రభుత్వం కన్నా మీరు ఎక్కువ కాదు, అది మర్చిపోకండి. మీరు ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్టులైనా ఎంత గొప్పవాళ్ళైనా ప్రభుత్వం వచ్చేసే వ్యాపారం ప్రతి రూపాయి ప్రజలకు చెందుతుంది. అదే దుర్గాపూర్